ఓకే మేడం. శ్వేత మేడం. ఓకే మేడం. నమస్తే. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ప్రతిరోజు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్న తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ప్రసన్న లక్ష్మి మేడంకి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ జూమ్ సెక్షన్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ నా నమస్కారాలు. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ జీవిత సూక్ష్మాలు, రాఘవరావు సార్ రాసిన బుక్కులో నుంచి. మానవుడంటే, అంటే మనకు ప్రాపంచికంగా మానవుడంటే మనము ధ్యాన మార్గంలోకి, ఆధ్యాత్మిక మార్గంలోకి రానప్పుడు ఎంతసేపు దేహం కోసము, దేహ సుఖాల కోసము, ఎంతసేపు దేహాని కోసమే పాకులాడతాం కానీ అంతకు మించి మనం ఆలోచించము. ఎంతసేపు ఈ శరీరం బావుండాలి, దీనికోసం ఎక్సర్‌సైజులు జేయడం, వ్యాయామం చెయ్యడము, దీనికోసమే ఆలోచిస్తాము. మనము ఈ శరీరాన్ని ఎంతసేపు సుఖబెట్టాలి, శరీరానికి మనము ఎంతసేపు శరీర సుఖాలని వీటి కోసమే తప్ప ఇంకా దానికంటే ఆలోచించము. మనము ఎంత జీవితంలో ఎంత కష్టపడ్డా, ఎంత డబ్బు సంపాదించినా ఈ శరీర సుఖాల కోసమే చూస్తూ ఉంటాము. ఎంతసేపు శరీరము అన్నట్టుగానే జీవిస్తాము. నా పిల్లలు, నా భర్త, నా కుటుంబం అంతవరకే. నా బంధువులు అంతవరకే. ఎంతసేపు ఆలోచించినా మనం ఈ శరీరం కోసమే ఆలోచిస్తాం. కానీ ఇంకా మిగతా ఏమి ఆలోచించం. మనం ఎంత కష్టపడ్డా, ఏం చేస్తున్నా కూడా మానవుడంటే మనకు ప్రాపంచికంగా ధ్యాన మార్గంలో రానంత వరకు నాకు కూడా మానవుడంటే ఈ శరీరమే అనుకున్నాము. ఇదే శాశ్వతం అనుకున్నాము. ఈ భూలోకమే శాశ్వతం అన్నట్టుగా జీవించాము. కానీ మన జీవితంలోకి ఒక గురువొచ్చి గురువు ద్వారా మనము శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గంలోకొచ్చినంక మానవుడంటే ఈ శరీరం కాదు, శరీరంతో పాటు మనసు ఉంది, మనసుతో పాటు ఆత్మ కూడా ఉంది అన్న విషయం తెలుసుకున్నాము. కానీ మనం ఎంతసేపు శరీర సుఖాలే చూస్తున్నాం, శరీరం కోసమే చేస్తున్నాము. అదంతా ప్రాపంచిక జీవితంలో అలా ఉంటది. కానీ ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చినంక మనము ఈ శరీరంతో పాటు మనసు ఉంది. మనసుతో పాటు ఆత్మ కూడా ఉంది గదా! వాటికి లాభం చేకూర్చే దాని కోసం చేస్తాం. మనమే భూమి అనే పాఠశాలకు ఎందుకు వచ్చాము అంటే, ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి ఎదగడానికొచ్చాం. అది మన జీవితంలో ఒక సద్గురువు వచ్చి చెప్పినప్పుడు మాత్రమే ఆ విషయం అవగాహనకొస్తుంది. అంతవరకి మనకు ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టుగానే ఉంటుంది. దేహ సుఖాలు, దేహం కోసం అన్నట్టుగానే జీవిస్తాం. జీవితమంతా అలాగనే గడుపుతాము. కానీ మనము ఇంకా జీవిత సూక్ష్మాలున్నాయి. ఇహలోకమే కాదు, పరలోకాలు ఉన్నాయి అన్న విషయము తెలియదు. అది ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చినంక మాత్రమే తెలుస్తుంది. అంటే మనకి కంటికి కనిపించేదే భూలోకము శాశ్వతం అనుకుంటున్నాము. కంటికి కనిపించని లోకాలు కూడా ఉన్నాయి. అవి మన పరలోకం. కంటికి కనిపించవు. అలాగే శరీరం కనిపిస్తుంది. అది అశాశ్వతమైంది. మనసు కూడా అశాశ్వతమైంది. కంటికి కనిపించని ఆత్మ కూడా ఉంది. ఆ ఆత్మే శాశ్వతం. అదే ఆత్మే భగవంతుడు అన్న విషయము ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చినంక తెలుస్తుంది. ఆత్మే పరబ్రహ్మ. అప్పటి వరకి మన జీవితంలో అస్తవ్యస్తంగానే గడిపేస్తాము. మనసంతా ఎట్లా ఉంటుందంటే ఆలోచనల భారంతోనే ఉంటది. ఎప్పుడు ఏ తప్పులు చేద్దామా? పాపాలు చేద్దామా? ఇప్పుడు మనం ధన సంపాదన కోసం ఎన్నో తప్పులు, పాపాలు చేస్తూ ఉంటాం ప్రాపంచిక జీవితంలో. మనం అది తప్పు అన్న విషయం కూడా మనకు తెలవకుండా అంత అజ్ఞానంగా జీవిస్తూ ఉంటాం. జీవితం అంతా అజ్ఞానంగా జీవిస్తూ ఉంటాం. కానీ సద్గురువు వచ్చిన తర్వాత మన జీవితంలో ఎన్నో మార్పులొస్తాయి. ఇది నీవు కాదు, శరీరం నువ్వు కాదు, మనసు నువ్వు కాదు, ఆత్మ నువ్వని చెప్తూ ఉంటారు. మనం ఆత్మ అన్నట్టు మనం ఎంతసేపు జీవిస్తున్నాము అంటే జీవించట్లేదు. ఈ ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చినాక కూడా ఎంతసేపు ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చి కూడా మనము ఆత్మ గురించి ఆలోచించడం లేదు. మనం రోజు సరైన ధ్యానం చేస్తున్నాము. అది ఎప్పుడు ఒక తటవర్తి వారి జూమ్‌లోనే అద్భుతమైన సాధన ఉంటుంది. అది ఉదయం 4 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాలకు వరకి నిశ్శబ్ద ధ్యానం జరుగుతుంది. ఆ తర్వాత ఆత్మ జ్ఞానానికి సంబంధించిన విషయాలు గురువుగారు, మేడం చెప్తూ ఉంటారు. ఆ విషయాలు విన్నాంకనే మనలో అజ్ఞానాన్ని కొంచెం కొంచెంగా తొలగించుకుంటూ జ్ఞానం వైపు అడుగు వేస్తున్నాము అనుకుంటున్నాం. మన అజ్ఞానాన్ని తొలగించేది గురువే అన్న విషయం కూడా అప్పుడు మాత్రమే తెలుస్తుంది.
ఈ శరీరము బలంగా ఉండాలి అని తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాళ్ళకు తెలియని అజ్ఞానం వల్ల శరీరం బలం అని మాంసం పెడతారు. శరీరం బలంగా ఉండాలి, పుష్టిగా ఉండాలి అని చూస్తారు. కానీ శరీరానికి మాంసంతో పని లేదు. ఎందుకు అంటే మేము పుట్టినప్పటి నుంచి శాకాహారులమే. ఎందుకు? మనకు బలం కాదు ముఖ్యం. సార్ అంటాడు శక్తి కావాలి. ఆ శక్తి ఎలా వస్తుంది అంటే మనకది విశ్వంలో ఉంది. ఆ విశ్వమయ ప్రాణ శక్తి ఎలా వస్తుంది అంటే మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ శక్తిని తీసుకుంటున్నాం. అలాగే ధ్యానంలో ఎరుకతో ఆ శక్తిని తీసుకుంటున్నాం. ఆ శక్తిని ఎరుకతో ధ్యానంలో తీసుకుంటున్నాము. మనకు కావాల్సింది బలం కాదు. బలం ఎవరికి కావాలి? బల యుద్ధాలు చేసేవారికి బలం కావాలి. మనకు శక్తి కావాలి. ఎంత బక్కగా ఉన్నా కూడా మనకు శక్తి కావాలి. ఆ శక్తి ద్వారానే మనము ఎన్నైనా సంపాదించుకుంటాం. మనకు మనకు శాశ్వతమైన శక్తి ద్వారానే సంపాదించుకుంటాము. అశాశ్వతమైన వాటి కోసం గాకుండా శాశ్వతమైన వాటి కోసమే భూమి మీదకి వచ్చాం మనం. మనం నిజతత్వం తెలుసుకోవడమే ధ్యానం. అది ఎప్పుడు మనకు ధ్యానం చేసినప్పుడు సరియైన ధ్యానం చేసి, సరియైన జ్ఞానం పొందినప్పుడే అవగాహనకు వస్తుంది. ఇంకా జీవితంలో జీవిత సూక్ష్మాలు, మర్చిపోకూడని జీవిత సూక్ష్మాలు కూడా ఉన్నాయి. ప్రతిరోజు ధ్యానం అన్నది తప్పనిసరిగా చేయాలి. ప్రతిరోజు ఈ ధ్యానాన్ని కనీసం మనము ఒక్కరికి కానీ, ఇద్దరికైనా చెప్తూ ఉండాలి. అంటే మనం పత్రి సార్ అంటారు, "నువ్వు ఏ నేర్చుకుంటే ఏ చెప్పు, బి నేర్చుకుంటే బి చెప్పు" అంటాడు. అలాగే మాంసాహారం పాపం అని చెప్తారు. అంటే మాంసాహారాన్ని కూడా మర్చిపోవద్దు. నేను దేహం కాదు, ఆత్మ అన్న విషయాన్ని కూడా మర్చిపోవద్దు. మనము ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని చెప్తారు. అంటే నో జడ్జిమెంట్, నో కామెంట్. మనం ఇతరులను విమర్శించడం కానీ చేయవద్దు. ఇంకా ఇతరుల్లో ఎంతసేపు మనం చెడునే చూస్తున్నాం. కానీ చెడుని కాదు చూడవలసింది, వారి మంచిని చూడాలి అన్నది కూడా మర్చిపోవద్దు. మనం ఎంతసేపు నేను దేహం అనుకున్నాం కానీ దేహంతో పాటు మనసు, ఆత్మ, శరీరము ఈ 3 కలిపి మానవుడు. శరీరము, మనసు, ఆత్మ కలిపి మానవుడు అన్న విషయాన్ని కూడా మర్చిపోవద్దు. మనము సృష్టికి ఏదైతే ఇస్తున్నామో అదే మనకు వస్తుంది. అంటే హింస చేసి నేను బాగుండాలి, సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అంటే ఆనందం వస్తుందా? మనం ధ్యానం చేయకముందు ఏంటి ధ్యానం చేసినాకైనా సరే మనము హింస చేస్తున్నాం. ఎలా? ఒక హింస అంటే జీవ హింస మాత్రమే కాదు. మాటల ద్వారా, చేతల ద్వారా అలా కూడా హింస చేస్తూ ఉంటాము. అది ఎలాగా అంటే ఎవరిని పడితే ఆళ్ళని ధ్యానం చేస్తూ కూడా మనం తిడుతూ ఉంటాం. అంటే అక్కడ ఆ మాటల వల్ల వాళ్ళు ఎంతో మనసుకు ఎంతో దుఃఖానికి గురి అవుతారు. అంటే మన మాటల ద్వారా కూడా హింస చేస్తున్నాము. చేతలు అంటే మనము మన పిల్లలిప్పుడు తప్పుడు పని చేస్తూ ఉంటారు. మనం వాళ్ళని దండిస్తుంటాం. అది కూడా తప్పే అంటారు. వాళ్ళు నేర్చుకుంటుర్రు అంటారు. మనం భూమి మీదకి ఎందుకు వచ్చాము అంటే జీవితంలో ప్రతి పనిని, ప్రతి వస్తువులో, ప్రతి సంఘటనలో అనుభవాలు నేర్చుకోవడానికి వచ్చాము. భూమి అనే పాఠశాల మనకు శిక్ష కాదు, శిక్షణ కోసం వచ్చాము అన్న విషయం తెరుచుకుంటున్నాం. అంటే ప్రతి దాంట్లో నుంచి నేర్చుకోవడానికి వచ్చాము. అలాగే మన పిల్లలు కూడా అంతే. వాళ్ళు తప్పు చేశారు, మనం కొడుతున్నాము అంటే వాళ్ళది నేర్చుకోవడానికి వాళ్ళొచ్చారు. మనకది తప్పుగా కనిపిస్తుంది. వాళ్ళు నేర్చుకుంటున్నారు అనుకుంటాము. "ఒరేయ్! నువ్వు పరిగెత్తకురా" అంటాము. ఆడు రన్నింగ్ నేర్చుకోవడానికి పరిగెత్తుతూ ఉంటాడు. మనం ఏమంటాం? "పరిగెత్తకురా పడిపోతావు" అంటాం. అంటే మనం ఇంకా అజ్ఞానంలో ఉన్నాము. అజ్ఞానంతో ఎంత ఉన్నామో కూడా మనకేమి తెలియట్లేదు. అది అజ్ఞానము, అది తప్పు, అది పాపము, అది ఒక చెడు లక్షణము అన్నది కూడా మనకు తెలియట్లేదు. ఎందుకంటే పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు. వాళ్ళు నిజతత్వం ఎలాగా ఉంటుంది అంటే సహజంగా ఉంటుంది. వాళ్ళేదైనా నేర్చుకోవాలి. ఇదేంటి అన్నది తెలుసుకోవాలి. వాడు నిప్పు దగ్గరికి పోవద్దు, పోవద్దు అంటే పోతూ ఉంటాడు. ఎందుకు అంటే వానికి ఆ అనుభవం రాలే గదా! అందుకు మనమేమో అది కాలుతుందిరా అని అంటాం. అంటే వాని ఎదుగుదల అక్కడ మనం ఆపేస్తున్నామన్నట్టు. అలా కాకుండా వాడు ఒకసారి పోతే మనం సపోర్ట్ చేయొద్దు. రెండోసారి పోతే వాడు కాలిందంటే వాడే ఊకుంటాడు. వానికి అనుభవం అయితది. వాడు వెళ్ళడు నెక్స్ట్ టైము. అలాగే మన జీవితంలో కూడా మనము ప్రతిదీ నేర్చుకుంటున్నాము. ఈ భూమి అనే పాఠశాలలో నేర్చుకోనీకే వచ్చాము అన్న విషయము ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనకు రాఘవరావు సార్ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం.
అది చెడు అలవాటు అన్న విషయం కూడా మనకు తెలవట్లేదు. చెడు వ్యసనాలు ఉన్నాయి, చెడు అలవాట్లు ఉన్నాయి అన్నయి కూడా అవి మనకు తెలియట్లేదు. అజ్ఞానం ఎంత ఉంది అజ్ఞానము అన్న విషయము అవగాహనకొస్తుందంటే మనలో మార్చుకోవాల్సినయి ఎన్నో ఉన్నాయని అర్థమవుతుంది. అంటే మనము మన ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి ఎదగాలి అంటే మనం ప్రతిరోజు ఈ 4 విషయాలు మాత్రం కంపల్సరీ ఆచరించాలి. సరియైన ధ్యానం చేయాలి. అంటే ఒకరోజు చేసి, ఒకరోజు చేయకపోవడం గాదు. అనునిత్య సాధన అని చెప్తూ ఉంటాడు గురువుగారు. అనునిత్య సాధన చెయ్యాలి. మనము ఒకరోజు చేసి, ఈరోజు చేశాను 4 గంటలు, ఏముందిలే రేపు చేద్దాం, చేయకున్నా పర్లేదులే అనుకోవద్దు. ఎందుకంటే అనునిత్య సాధన అన్నారు. మనం ఎట్లా పాత్రలు తోమి పెడతాము. ఇయాల తోమి పెడతాము, రేపు మళ్ళీ కడిగి వాడతాం. అంటే అలాగే మనసు ఆలోచనలతో నిండిపోయి ఉంటది. దాన్ని ప్రతిరోజు ధ్యానం ద్వారా శుద్ధి చేయాలి. మలిన మనసుని శుద్ధం చేయాలి అని చెప్తూ ఉంటాడు గురువుగారిప్పుడు. ఇంకా ఏంటి అంటే, మనం ఆలోచనలతో బరువెక్కి ఎలా పోతున్నాము అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 100 కేజీల మోయగల పడవలో అది 100 కేజీలు వేస్తే సమంగా మంచిగా పడవలో వాటర్‌లో సమానంగా వెళ్తూ ఉంటది. దానికన్నా ఒక 5 కేజీల బరువు ఎక్కువ వేసినా కూడా అది మునిగిపోతుంది. ఎందుకు మునిగిపోతుంది అంటే, అది బరువెక్కింది. దానికి ఎంత వెయ్యాలో అంత వేస్తే అది సమంగా పోతూ ఉంటది. అలాగే మనము ఇంకా ఇంకా ఏంటి అంటే దాన్ని బరువెక్కింది. బరువెక్కిన దాన్ని తగ్గిస్తే సింపుల్‌గా అది పోయే మార్గంగా పోతుంటది. ఆ బరువుని 5 కేజీల బరువు తీస్తే ఆ పడవ మంచిగా వెళ్తుంది. అలాగే మనం ఆలోచనలతో నిండిపోయిన మనసుని ఎలా ఖాళీ చేయాలి అంటే, ధ్యానం ద్వారానే. మనకు ఆలోచనలు ఫస్ట్ చాలా వస్తాయి ధ్యానంలో. మనం ప్రతిరోజు కూడా 70,000 నుండి 90,000 ఆలోచనలు చేస్తాం. సగటు మనిషి, ధ్యానం చెయ్యని వ్యక్తి, సగటు మనిషి సో, 70,000 నుండి 90,000 ఆలోచనలు చేశారు. అలాగే ధ్యానం చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఆలోచనలు తగ్గిస్తున్నారు. ఫస్ట్ రోజు ధ్యానం చేసినప్పుడు మనకు 100 ఆలోచనలొస్తాయి. తర్వాత రోజు రోజు తీవ్ర సాధన చేస్తున్నప్పుడు ఆ 100 కాస్త 80కొస్తాయి. 80 కాస్త 50కొస్తాయి. 50 కాస్త 40, 30 అట్లా తగ్గించుకుంటూ వస్తే మనం సాధన తీవ్రతని పెంచినప్పుడు అవి తగ్గుతూ ఉంటాయి ఆలోచనలు. ఆలోచనలు తగ్గుతూ ఉంటే మనము చెంచల మనసు ఫస్ట్ నిశ్చలం జేస్తాము. నిశ్చల మనసు నిర్మలం జేస్తాము. నిర్మల మనసు శూన్యం అవ్వాలి. ఆ శూన్యం అవ్వాలి అంటే మనం తీవ్ర సాధన అన్నది కంపల్సరీ చేయాలి. దానితో పాటు స్వాధ్యాయం అంటే బుక్స్ చదవడం. ఆ బుక్స్ కూడా ఏవి పడితే అవి చదవొద్దు అంటాడు గురువుగారు. ఆత్మ జ్ఞానానికి సంబంధించిన బుక్సే చదవాలి. ఎప్పుడైనా మనం బుక్కు అయిపోవాలి అని మాత్రం ఎప్పుడు చదవొద్దు. మనకు పత్రి సారు 1,00,000 బుక్కులు చదివాడు. అన్ని బుక్కులు మనం చదవలేము. ఇప్పుడు వాళ్ళు చదివి మనకు చెప్పిన విషయాలని మనం ఆచరిస్తే, మనం కూడా ఎంతో కొంత ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి ఎదుగుతాము అన్న విషయం కూడా అవగాహన అయ్యింది నాకు. బుక్కులు ఎట్లా చదవాలి అని చెప్తాడు రాఘవరావు సార్. ఎంత అద్భుతంగా చెప్తాడంటే ప్రతి విషయాన్ని ఒక లైన్ అర్థం కావాలి అంటే ఒక వర్డ్ అర్థం కావాలంటాడు. ఒక వర్డ్ అర్థమైతేనే ఒక లైన్ అర్థమైతుందంటాడు. ఒక లైన్ అర్థమైతే ఒక పేరా అర్థమైతుంది. ఒక పేరాగ్రాఫ్ అర్థమైతే ఒక పేజీ అర్థమైతుంది. ఒక పేజీ అర్థమైతే ఒక బుక్ అర్థమవుతుందని ఎంత చక్కగా చెప్తాడు అంటే, అది మనం ప్రతిది బుక్ అయిపోవాలని మాత్రం ఎప్పుడు చదవకూడదు. దాన్ని ఆలోచించి లోతుల్లో ఆలోచించాలంటాడు. విచారణ చేయాలంటాడు. మనకు తెలియకపోతే ఒకటికి కాదు 10 సార్లయినా బుక్కులు చదవాలంటాడు. సార్ ఒకే బుక్‌ని 10 సార్లు కాదు 50 సార్లు కూడా చదివాడని చెప్తూ ఉంటాడు. ఎన్నో సందర్భాల్లో చెప్పాడు సారు. ఒక బుక్కుని మనం అయిపోవాలి, ఇంకా కొత్త బుక్స్ ఏమున్నాయి అని అడుగుతాము మనం. కానీ ఈ ఉన్న బుక్స్‌లో మనకు రాఘవరావు సార్ రాసిన బుక్స్ కానీ, పత్రి సార్ రాసిన బుక్స్ కానీ, బుక్స్ చదివి ఆ జ్ఞానం పొందితేనే మనము ఈ జన్మలో ఎంతో అద్భుతమైన జ్ఞానం పొందుతామన్న విషయం కూడా నాకు చాలా చాలా అర్థమయ్యింది. స్వాధ్యాయం అయిపోయింది. సజ్జన సాంగత్యం. ఇప్పుడు సజ్జన సాంగత్యం అంటే, ఇప్పుడు మనం అందరం కూడా చేస్తున్నది సజ్జన సాంగత్యం. ఆది శంకరాచార్యుల వాళ్ళంటారు, ఈ 3 లోకాల్లో అతి ముఖ్యమైన పని ఏదైనా ఉంది అంటే సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం అంటే సత్యం తెలిసిన వారితో ఉండడం, వారితో మాట్లాడడం, వారి వీడియోలు వినడం. అంటే పత్రి సారు గాని, రాఘవరావు సార్ గాని, రాజలక్ష్మి మేడం గాని వాళ్ళు బోధించిన ఆత్మ జ్ఞానానికి సంబంధించినయి చేయడం.
అది సజ్జన సాంగత్యం అవుతుంది. ఈ మార్గంలో సేవ గూడా ఎంతో ఉత్తమమైన మార్గం అంటాడు. మనకు ఓంకారం గురించి తెలియాలి గదా! ఓంకారం అంటే మనం ధ్యానం చేస్తే ఇలా ఉంటాము. స్వాధ్యాయం చేస్తే కింద ఇంకో ఓంకారం వస్తది. అలాగే స్వాధ్యాయం చేస్తే కింద అర్ధచంద్రాకారం వస్తది. సేవ అన్నది డాట్ అన్నట్టు. అంటే మనం సేవ చేస్తే పరమాత్మకి ఎంత దగ్గరగా ఉంటాము. ఓంకారంలో డాటు సేవ అన్నట్టు. అంటే అది పరమాత్మ. మనం సేవ చేస్తే పరమాత్మకి దగ్గరగా ఉంటాము అన్న విషయం కూడా చాలా చాలా అవగాహన ఉంది. ఆ సేవ కూడా ఎలా చేయాలి అంటాడు. రాఘవరావు సార్ ఎప్పుడు ఎలా చెప్తాడు? రాఘవరావు సారు చెప్పిండు. శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. పత్రి సార్ కూడా చెప్పారు. అంటే నిష్కామ కర్మ చేయమన్నాడు. అభ్యాసం కంటే జ్ఞానం గొప్పది. జ్ఞానము కంటే ధ్యానం గొప్పది. ధ్యానము కంటే కూడా కర్మ ఫల త్యాగం చాలా గొప్పది అని చెప్తాడు. అంటే మనం ఇప్పుడు ఈ జూమ్ సెక్షన్ నడిపిస్తున్నాం. ఈ జూమ్ సెక్షన్ నడిపించడం వల్ల మనం ఏమన్నా ఫలితం ఆశిస్తున్నామా? నాకేమన్నా వేల డబ్బులొస్తున్నాయా అని ఆలోచించడం లేదు. సేవ చేస్తున్నాం ఇక్కడ. అంటే మనం పొందిన జ్ఞానాన్ని 10 మందికి పంచాలి అన్న ఉద్దేశ్యమే తప్ప, మనకిక్కడ ఎలాంటి ఫలితము ఆశించి చెయ్యము. అలాగే మనం ఏ పని చేసినా నిష్కామ కర్మ చేయమంటాడు. ఆత్మకు లాభించే ఇది చేయమంటాడు. అంటే మనం ఉదయం లేచిన కాడ్నుంచి పడుకునే వరకి మనం ఎంతవరకి మన కోసం మనం చేసుకుంటున్నాము అన్నది కూడా మనం అవగాహన చేసుకోవాలి. అంటే రోజు మొత్తంలో ఎన్ని గంటలు నేను ధ్యాన సాధన చేశాను. నేను నా ఆత్మ కోసం ఎన్ని గంటలు ఆత్మ జ్ఞానానికి సంబంధించిన బుక్స్ చదివాను. నేను సజ్జన సాంగత్యం ఎన్ని గంటలు చేశాను. అంటే మనకు మనం విచారణ చేసుకోవాలి. మనం ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఏమీ లేదు. మన గురించి మనం విచారణ చేసుకోవాలి. ప్రతిరోజు మనకు తటవర్తి సార్ వాళ్ళ జూమ్ ద్వారా జ్ఞానాన్ని వింటున్నాం అంటున్నాడు. వింటున్నాము. భీమవరం వస్తేనే అది ఆచరణ అంటాడు. నేను ఒకసారి భీమవరం వెళ్ళాను. భీమవరంలో ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానం ఉంటది. దానికి తగ్గ సాధన అసలెంత అద్భుతంగా ఉంది. ఒక్కసారి వెళ్తేనే నేను మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది. అక్కడ అంత అద్భుతమైన సాధన ఉంటది. భీమవరంలో మనకు రోజుకు మనం 6-7 గంటల సాధన చేసుకునే అవకాశం ఉంటది. ఈ 25 రోజులు ప్రాపంచికంగా మన కోసం మనం చేసుకుంటాం. 3 రోజులే మనం మన కోసం మనం చేసుకునేది అని చెప్తాడు. మన ఆత్మ ఉన్నతి కోసం చేసుకునేది ఆ భీమవరంలో జరిగే ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరంలో 1, 2, 3 తారీఖుల్లో. ఇంకా పుణ్యక్షేత్రాల్లో ఇంకా వీలైతే పుణ్యక్షేత్రాల్లో పెట్టినప్పుడు రండి. సార్ ఎంత తపన పడతాడు. అంత 75 ఏండ్లలో కూడా ఏజీతో సంబంధం లేకుండా 2, 3 బ్యాగులు వేసుకొని వాళ్ళు ఎక్కడంటే అక్కడెళ్తారు. రాజస్థాన్ గూడా బోయాడు సారు. అంటే వాళ్ళు శరీర స్థితిలో లేరు. ఆత్మ స్థితిలో అందరికి జ్ఞానాన్ని బోధించాలని తపన ఎంత ఉంటది సార్‌కి. ప్రతి ఒక్కరిని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడు. 300 మంది ఉన్నారు. 300 మందిని సార్ అబ్జర్వేషన్ చేస్తాడంటే వారికి ఎంత తపన ఉంది. అంటే సార్‌కి లాభం కాదు. సారు రమ్మంటున్నాడు భీమవరము అంటే అది మన ఆత్మ ఉన్నతి కోసం, మనం జ్ఞానం పొందడానికి అని చాలా బాగా అర్థమవుతుంది. కానీ ప్రతి ఒక్కరం కూడా భీమవరం వెళ్ళాలి. ప్రతి నెల వెళ్ళాలి. ఒక నెల వెళ్తే అది సరిపోదు. ప్రతి నెల వెళ్లి మన కోసం మనం 3 రోజులు అక్కడ ఎంతో అద్భుతమైన తీవ్రాతి తీవ్ర సాధన, ఆత్మజ్ఞానం తప్ప మరే విషయాలు చెప్పరు. సార్ వాళ్ళు ఎప్పుడు చెప్పినా రోగాలు కానీ, సంకల్పాలు పెట్టమని కానీ ఎప్పుడూ చెప్పరు. వాళ్ళేది చెప్పినా వ మనం మనం మాట్లాడే మాట మనకైనా కానీ, ఇతరులకు కానీ ఉపయోగపడాలి అంటే రాఘవరావు సార్ చెప్పిన ప్రతి మాట మనకి ఉపయోగించుకొని ఆచరించినమనుకో మనము ఎంతో అంత ఉన్నంతగా ఉంటాము. ఏ రోజు నేను స్కూల్‌లో స్పీచ్ ఇచ్చి మాట్లాడింది తెలవదు. ఆ భయం ఉంది. భయం ఉంది అంటే సార్ ఏమన్నాడు? "నువ్వు చూసుకుంటే చెప్పు భయం ఉంటే నీ భయం పోవాలి." ఎంత బాగా మనల్ని ఎంకరేజ్ చేయడం. ఎంత బాగా డెవలప్‌మెంట్ చేయడం అంటే, "నీకు వచ్చిన తర్వాత చూడకుండా చెప్పు" అంటాడు. అంటే అక్కడ మనల్ని ఎంత బాగా అబ్జర్వేషన్‌లో ఉంచుతున్నాడు. మనం ఎదుగుదలకి. ఎంతసేపు మనం ఎదగాలి. ఇప్పుడు నేనున్నంత సేపు మీకు ఈ జ్ఞానం అందుతుంది. మీరెంతో అదృష్టవంతులు. ఇంత అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందుకుంటురు. మీరు చాలా చాలా గొప్పవాళ్ళు. మినిమమ్ 300-350 జన్మలు దాటిన వాళ్ళకే నేను చెప్పిన జ్ఞానం అర్థమవుతుంది అంటాడు సారు. మిగతా వారికి నేను చెప్పింది కూడా అర్థం కాదు. సార్ ఎక్కడెక్కడికో ఎళ్తాడు. ఎక్కడికి వెళ్ళినా 300 మందికి తక్కువుండరు. ఆ 300 మంది జూమ్‌లో జాయిన్ అవుతారంటే అవ్వరు. ఒక్కరిద్దరు ఉంటారు. ఆ ఇద్దరి కోసమే నేను బోయేది అని చెప్తాడు సార్. ఎక్కడ క్లాసులు పెట్టినా ఆ ఇద్దరి కోసమే. ఆ ఇద్దరి
ఉన్నంతిని నేను ఆ ఇద్దరిని ఉన్నంతగా చేస్తే వాళ్ళు ఇంకో 100 మందికి జ్ఞానాన్ని బోధిస్తారు. అంత తపనతో చెప్తూ ఉంటాడు సారు. నేను ప్రతి చోట క్లాస్‌కి వెళ్ళిన చోట అందరూ వస్తారు. జూమ్‌లో జాయిన్ అయితాం, భీమవరం వెళ్తాము అని చెప్తారు. కానీ అందరూ రారు. అర్హత ఉన్న వాళ్ళే వస్తారు. మనకు అర్హత ఉంటేనే ఈ ధ్యాన మార్గంలోకొస్తాము. ఆ పరమేశ్వరునికి ఇష్టమైన వారిమి కాబట్టే ఈ ధ్యానాన్ని చేస్తున్నాము అని కూడా చెప్తారు. అంటే ఆ పరబ్రహ్మకి మనం ఇష్టమైన వాళ్ళం. అందుకే అంత బ్రహ్మముహూర్తంలో లేచి ధ్యానం చేస్తున్నాం అంటారు. మీరు సామాన్యులు కాదు. మీరు డైమండ్స్ అని చెప్తూ ఉంటాడు సారు. అంటే ఇప్పటి వరకు మనకు అర్థం కాలేదు. మనం ఎట్లాంటి వాళ్ళం ఏంటి అని. మనము ఒక జన్మలో జ్ఞానం నేర్చుకుంటే ఒక వడ్ల గింజంత మొన పెరుగుతాము అని చెప్తారు ఒక జన్మకి. అది మనం ప్రతిరోజు జూమ్ ద్వారా ఎంతో కొంత ఒక కొత్త విషయాన్ని నేర్చుకొని, రోజు వడ్ల గింజంత మొన ఎదుగుతాము అని మేడం ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఇంతటి చక్కని అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని మనకు బోధిస్తున్న దంపతులకు మనం శతకోటి వందనాలు చెప్పాలి. మనకి ఈ జన్మలో ముగ్గురు గురువులు దొరికారు అంటే అది సామాన్య విషయం కాదు. పత్రి సార్ కానీ, రాఘవరావు సార్ కానీ, రాజలక్ష్మి అమ్మ కానీ వాళ్ళ జ్ఞానము మనకి ఏ జూమ్‌లో దొరకదు. ఎందుకు అంటే వాళ్ళందరూ వీడియోలు ఆఫ్ జేసుకుంటారు. వీడియోలు ఆఫ్ జేసి వాళ్ళేం చేస్తుర్రో కూడా అర్థం కాదు. ఎన్ని జూమ్‌లకు వెళ్ళినా వీడియోలు ఆఫ్ జేసుకుంటారు. తటవర్తి సారి శిష్యులు మాత్రమే వీడియోలు ఆన్ జేసుకుంటారు అన్నది గూడా ఉంది. ఎందుకంటే మనం వీడియోలు ఆన్ జేసుకుంటే ఎంత చక్కగా ఉంటది. వీడియోలు ఆఫ్ జేసి నువ్వేం వింటున్నావు, ఏం జేస్తున్నావు అన్నది కూడా అర్థం గాదు. అది సార్ చెప్పింది నేను ప్రతి జూమ్‌లో అబ్జర్వేషన్ చేస్తున్నాను. ఇంకా మనం ఎంత అదృష్టవంతులమా, దురదృష్టవంతుల దానికి సార్ ఒక కాన్సెప్ట్ చెప్తాడు. ఒక చైనా రైతుంటాడు. ఆ చైనా రైతుకు ఒక గుర్రం ఉంటది. అది అడవికి వెళ్తది. అడవికి వెళ్లి అది ఎంతసేపయినా తిరిగి రాదు. అది మళ్ళీ ఏం చేస్తది 10 రోజుల తర్వాత వస్తది. అప్పుడు అందరూ ఊర్లో వాళ్ళేమంటారు, "నువ్వెంత దురదృష్టవంతువి. నీ గుర్రం అడవికి పోవడం వల్లనే ఎళ్ళిపోయింది" అంటారు. మళ్ళీ 10 రోజుల తర్వాత ఆ గుర్రం తిరిగి వస్తది. అది ఒంటరిగా తిరిగి రాదు. అదెలా వస్తుందంటే మళ్ళీ 10 గుర్రాలను తీసుకొని వస్తది. 10 గుర్రాలను తీసుకొనొచ్చిందని ఊళ్ళో వాళ్ళందరూ ఏమంటారు, "నువ్వు చాలా మంచి అదృష్టవంతునివి. మళ్ళీ నీ గుర్రం అడవికి పోవడమే కాదు, ఇంకా 10 గుర్రాలను తీసుకొని వచ్చింది" అని చెప్తారు. అంటే అక్కడ తను ఆ చైనా రతి ఏమి అనడు. ఏది అదృష్టమా, ఏది దురదృష్టమా అని ఏది చెప్పడు. సైలెంట్‌గా ఉంటాడు. మళ్ళీ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ అబ్బాయి ఆ గుర్రాలను తీసుకొని అడవికి వెళ్తే అక్కడ కింద పడి అతని కాలిరుగుతది. కాలిరిగితే అప్పుడొచ్చి జనాలందరూ "నువ్వెంత దురదృష్టవంతుడివి. ఆ 10 గుర్రాలు రావడం ఏంది? నీ కొడుకు అడవికి పోవడం ఏంది? కాలిరిగి ఉండడం నువ్వెంత దురదృష్టవంతుడివి" అంటాడు. అప్పుడు కూడా ఆ రైతు ఏమీ అనడు. ఎందుకు అంటే ఆహ్, ఆయన ఏదైనా అదృష్టమా, దురదృష్టమా అనుకోడు. అలా సైలెంట్‌గా ఉండిపోతాడు. సమస్థితిలో ఉంటాడు. అలాగే రాజుగారు దండోర వేపిస్తారు. దండోర వేపిచ్చి ఊళ్ళో ఉన్న యువకులందరూ యుద్ధానికి సిద్ధం కావాలి అంటారు. ప్రతి ఇంట్లో ఉన్న యువకులందరిని తీసుకొని వెళ్తారు. అప్పుడు ఊరోళ్ళొచ్చి ఆ అబ్బాయికి కాలిరిగింది గాబట్టి తనని తీసుకెళ్లారు ఆ రైతు కొడుకుని. అప్పుడు మళ్ళీ ఊరు జనమందరొచ్చి "నువ్వెంత అదృష్టవంతునివి. నీ కొడుకొక్కడే వెళ్ళలేదు యుద్ధానికి. మా కొడుకులందరూ వెళ్లారు. వాళ్ళు తిరిగి వస్తారో రారో కూడా తెలవదు. మేమెంత దురదృష్టవంతులం." అప్పుడు కూడా సపోర్ట్ చెయ్యడు. అంటే మనం ఆధ్యాత్మిక జీవితంలో సమస్థితిలో ఉండాలి అంటారు. 12 గంటలు ప్రాపంచికానికి, 12 గంటలు ఆధ్యాత్మికానికి అంటాడు. పగలంతా నువ్వు ప్రాపంచికం కోసం పాటుపడు. రాత్రంతా ఆధ్యాత్మికత అంటే ధ్యానం చేయాలి అని చెప్తాడు పత్రి సారు. ఇంకా కూడా మనకు కర్తవ్య జ్ఞానము అనేది ఒకటి ఇది ధ్యాన జగత్తులో నుంచి ఒక కాన్సెప్ట్ ఇది. అంటే ఒక అతనొస్తాడు. దేవుడున్నాడా అని ఒక గురువుని అడుగుతారు ఒక ఆశ్రమంలో. అంటే దేవుడున్నాడు అంటే లేడని చెప్తాడు. మళ్ళీ ఇంకో వ్యక్తి వస్తాడు. ఇంకో వ్యక్తి వచ్చి దేవుడు లేడా అని అడుగుతాడు. అంటే ఉన్నాడని చెప్తాడు. మళ్ళీ మూడో వ్యక్తి వస్తాడు. అందరూ ఒకరు దేవుడున్నారంటారు, ఒకరు లేరంటారు. ఎవరిది నమ్మాలి గురువుగారు అంటే, ఆయన మౌనంగా ఉండి ధ్యానంలోకెళ్ళిపోతాడు. అలా ఆయన ఎళ్ళిపోయాడు, ధ్యానంలో ఎళ్లి కూర్చున్నాడు గదా అని తనేం చేస్తాడు మూడో వ్యక్తి సత్యాన్వేషణలో ఉన్నాడు. నాస్తికుడు గాదు, ఆస్తికుడు గాదు. సత్యాన్వేషణలో ఉన్నాడు కాబట్టి ఆయనేం చేస్తాడు, గురువుగారు ధ్యానం నిమగ్నులై కూర్చున్నప్పుడు ఈయన గూడా ఆ గురువుగారు ఎలా కూర్చుండో అలా కూర్చొని, చేతులు కలుపుకొని, శ్వాసని గమనిస్తూ కూర్చొని ధ్యాన నిమగ్నులయ్యాడు. ఒక గంట సేపు అయిన తర్వాత, ఆ గురువుగారి పాదాలకు నమస్కరించి, "నేనెవరో నాకు తెలిసింది గురువుగారు" అన్నది చెప్పి వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ సత్యాన్వేషణలో ఉన్నవాళ్ళు ధ్యానం కంపల్సరీ చెయ్యాలి అన్న అవగాహన మనం
చేయాలి అంటే అర్థమవుతుంది. మనము ధ్యానము మన జీవితంలో దొరికింది అంటే అదొక డైమండ్ అది. ఇప్పుడు కోట్లాది కోట్ల మంది ఉన్నారు. అందరూ ధ్యానం చేస్తున్నారంటే చెయ్యట్లేదు. ఈ ధ్యానాన్ని అశ్రద్ధ చెయ్యవద్దు అంటారు. ఉన్న సమయాన్ని ధ్యానానికి ఉపయోగించుకోండి. వాక్కుని కూడా సరియంగా ఉపయోగించుకోండి. మనకు కళ్ళు ఉన్నాయి. దాన్ని మంచి సత్య జ్ఞానానికి ఉపయోగించుకోవాలి. నోరు ఉన్నది. ఆత్మ జ్ఞానానికి సంబంధించిన విషయాలని మాట్లాడాలి. చెవులు ఉన్నాయి. ఆత్మ జ్ఞానానికి సంబంధించిన విషయాలను విని మన ఆత్మ ఉన్నతికి మనం ఈ శరీరం తీసుకున్నది సాధన కోసమని ఎప్పుడూ అమ్మ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ సాధనకే ఉపయోగించాలి. అప్పుడు మనకు అవి ఉన్నంత సేపు వాటి విలువ తెలవదు. ఎలాగా అంటే ఇప్పుడు సూర్యుడు ఉంటాడు. సూర్యుడు ఉంటే నక్షత్రాల వెలుగు తెలుస్తదా అంటే తెలియదు. అంటే ఒకటి ఉంటే, ఒకటి మాయమైతే ఒకటి గొప్పతనం తెలుస్తూ ఉంటది. ఈ శరీరంలో మన ఇంద్రియాలు ప్రతీదీ ఎంత గొప్పది అన్నప్పుడు ఏదే మనకు భగవంతుడు సృష్టికర్త ఇచ్చినవి ఎంత గొప్పయన్నా అర్థమవుతుంది. ఎప్పుడు అంటే అవి మన నుంచి దూరమైనప్పుడు మాత్రమే మనకు వాటి గురించి అర్థమైతది. ఎవరికి గుడ్డి వారికి కళ్ళ గురించి అర్థమైతది. కళ్ళు లేని వారికి. మూగంగా మూ చెవిటి వానికి ఎప్పుడు అర్థమవుతుంది అంటే, చెవులు వినిపియవు. వానికి చెవుల విలువ తెలుసు. అంటే మనకన్నీ బాగున్నాయి అంటే, మనం ఎంతో అదృష్టవంతులం గదా! చెయ్యి గొప్పదే, కాలు గొప్పదే, ముక్కు గొప్పదే, గుండె గొప్పదే, అన్నీ గొప్పయే. మనకున్న అవయవాల్లో అన్ని ప్రతీదీ సక్రమంగా పనిచేయడం వల్లనే, మనం ఇంత చక్కగా ధ్యానాన్ని, జ్ఞానాన్ని వినగలుగుతున్నాము. ఇప్పుడు మాకు ధ్యానం ఎందుకులే అంటారు. ఇప్పుడు ఇంత చిన్న వయసులో మాకు ధ్యానం అవసరం లేదని ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు. కానీ అది చిన్నప్పటి నుంచే ధ్యానాన్ని అందిస్తే, ఆత్మ జ్ఞానాన్ని అందిస్తే వాళ్ళ లైఫ్ చాలా ఆనందంగా ఉంటుందన్న విషయం కూడా తెలుసుకున్నాము. 18 ఆదర్శ సూత్రాల్లో ఒకటుంటది. చిన్నప్పటి నుంచే పిల్లలకు ధ్యానం నేర్పించాలి. అది ఏదో ముసలోళ్ళు అయిన తర్వాత చేస్తారులే ధ్యానం, ఇప్పుడు గాదు అంటారు. ఆ ముసలోళ్ళు అయినప్పుడు వాళ్ళ చెవులు వినిపిస్తాయా? వినిపియవు. కళ్ళు కనిపిస్తాయా? అంటే సరిగ్గా కనిపించదు. వాళ్ళు ధ్యానం చేద్దామంటే కూడా శరీరం సహకరించదు. అలాంటి స్థితిలో మనం ఏమీ చేయలేము. అన్నీ బాగున్నప్పుడే చేసుకోవాల్సింది ధ్యానం. ముసలి వయసులో చేసుకోవాల్సింది కాదు అన్న విషయం కూడా నాకు అవగాహన కలిగింది. మా అమ్మాయి, మా అబ్బాయి, మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా చాలా ధ్యానం జేస్తారు. మా అబ్బాయి అయితే కడుపులో ఉన్నప్పటి నుంచి ఆయన ధ్యానం చేస్తూ ఉండి ప్రతీదీ చెయ్యి పెట్టి వాళ్ళకి చెప్పాను. నేను ఈ ఫుడ్ తింటున్నాను. నేనిప్పుడు ఈ బుక్ చదువుతున్నాను. ప్రతీదీ వాళ్ళ కడుపులో ఉండంగానే ఆ జ్ఞానాన్ని అందించాము. వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత గూడా నా ధ్యానం క్లాస్‌ని డిస్టర్బ్ చెయ్యరు. వాళ్ళు మా అబ్బాయి ఇప్పుడు 4 ఇయర్స్ ఉన్నాడు. వానికి భగవద్గీత శ్లోకాలు మంచిగా 4, 5 జెప్తాడు. మొన్న కర్తాల్ ధ్యాన యజ్ఞంలో కూడా మా అబ్బాయి, మా అమ్మాయి అక్కడ భగవద్గీత శ్లోకాలు చెప్పారు. అంటే వాళ్ళకి ఆ జ్ఞానాన్ని కడుపులో ఉండగానే అందియడం వల్ల ఆ జ్ఞానం బయటికొచ్చిన తర్వాత అందుకున్నారు అంటే, ఆళ్ళెంతో అదృష్టవంతులు కదా! మనం ఇన్ని ఏళ్ల తర్వాత మనకి ఈ ధ్యానం అన్నది అందింది. నాకు 9 సంవత్సరాలయింది ధ్యానం చేయబట్టి. అంటే ఇంకా ముందు వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు 4, 5 సంవత్సరాల నుంచే వాళ్ళు ధ్యానం చేయడము. భగవద్గీత శ్లోకాలేంది, శాకాహార శ్లోకన్స్ గూడా అన్నీ ఒక 2 ఏండ్లు ఉన్నప్పటి నుంచే వానికి అన్నీ వస్తాయి. వానికి ఎంత అద్భుతంగా మాటలు 1 ఇయర్ లోపు హ్మ్. అబ్బాయిలకు తొందరగా రావంట. మా అబ్బాయికైతే 1 ఇయర్ లోపే మాటలు బాగా వచ్చేది. అందరూ జూసి షాకయిపోయేవాళ్ళు. ఎందుకు అంటే, ఆయనకు అంత అద్భుతమైన జ్ఞానాన్ని మనం కడుపులో ఉండగానే అందిచ్చాము. అందియడం వల్ల, ఆ జ్ఞానం వల్ల వాళ్ళు అంత యాక్టివ్‌గా ఉన్నారు. మా బాబుకు పేరు పెట్టడం గూడా పత్రి సారే. ఎన్నో విషయాలు అద్భుతంగా అనిపిస్తుంది. ఈ ధ్యాన జీవితం చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇదే ధ్యాన జీవితం లేకుంటే ఎంతో దుఃఖంతోని, బాధతోని, కష్టాలతోనే ఉంది. ఇప్పుడు ఈ ధ్యానంలోకొచ్చినంక కష్టం కూడా కష్టం అనిపించట్లే. ఎందుకంటే నేను గత జన్మలో ఎవరికో ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు నేను ఇబ్బంది పడుతున్నాను అన్న విషయం అవగాహనకొచ్చింది. ఎంత కష్టాన్నైనా కూడా ఈజీగా తీసుకునే అంత శక్తి వచ్చింది. అదే ఒక ధ్యానం ద్వారా మాత్రమే. జ్ఞానాన్ని పెంచుకున్న కొద్దీ మనకు అర్థమవుతుందన్న విషయం అర్థమవుతుంది. ఇప్పుడు మన పిల్లలకి ఇంత మంచి అద్భుతమైన జ్ఞానం ఇస్తున్నాము. ఆ జ్ఞానం ద్వారా వాళ్ళు వాళ్ళ జీవితంలో వచ్చే వరకు ఎంతో అద్భుతంగా ఉంటది వాళ్ళ లైఫు. వాళ్ళ కోసం మనం వాళ్ళకి ఇయ్యవలసింది ఏవైనా ఉంది అంటే ఆస్తులు, అంతస్తులు కాదు. వాళ్ళకి కావాల్సిన ఆత్మ విద్యని చిన్నప్పుడే అందిస్తే వాళ్ళ జీవితం అదృష్టంగా ఉంటది. ఎంతో గొప్పగా ఉంటది. వాళ్ళొచ్చిన పర్పస్ తొందరగా తెలుసుకోగలుగుతారు.
ఆ ధ్యాన జీవితం, ఆధ్యాత్మిక జీవితం చాలా చాలా అద్భుతంగా ఉంటది. మనము ఎన్ని జన్మల పుణ్యఫలం వల్లో మన గురువులకు సాంగత్యం వల్ల మనం ప్రతిరోజు జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. ఇలా మాట్లాడేదాన్ని కాదు నేనసలు. నాకసలు ఒక్క మాట గూడా మాట్లాడాలి అంటే కూడా మాట్లాడాలంటే చాలా భయము. సార్‌తోని మాట్లాడాలంటే గూడా భయమే. ఇప్పుడు నేను సార్‌కి పర్సనల్‌గా ఫోను చేసి మాట్లాడతా. జూమ్ టైమ్‌లో, మార్నింగ్ టైమ్‌లో నాకు వీలు పడదు. అప్పుడు మాట్లాడలేను. తర్వాత మాట్లాడతా. సార్ వీడియోలు ఫస్ట్ చూడాలంటే ఈ సారు కొడతాడంట, కోపం ఎక్కువ అంట, తిడతాడంట అన్న విషయం ఉండి, ఆ సార్ వీడియోలు నాకు ఊకే వచ్చాయి. నేను ఈ సార్‌వి వీడియోలు నేనసలు వినను. నాలో ఒక నెగెటివ్ ఫీలింగ్ అది. సార్ ఎప్పుడైతే మిర్యాలగూడ వచ్చాడో, అప్పుడు 3 రోజులు చెప్పిన తర్వాత నాకు సార్‌లో ఎంతో ప్రేమతత్వం గనిపించింది. ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానం ఉంది. మన జీవితంలో కావాల్సింది ఇలాంటి గురువే అన్న అవగాహనకొచ్చింది. అప్పటి వరకి సేతు విజ్ఞానం అని అన్ని గైడింగ్ చేశాను నేను. సార్ వచ్చే రోజు వరకు కూడా నేను గైడింగ్ మెడిటేషనే చేశాను. ఇన్నర్ జర్నీ, గైడింగ్ మెడిటేషనే మొత్తము సేతు విజ్ఞానం అంతా అదంతా గైడింగే. అది గైడింగ్ ఎంత తప్పు అన్న విషయం కూడా నాకు ఆ సారొచ్చిందాకా గూడా అవగాహన లేదు. ఎల్‌కేజీ వాళ్ళు యూనివర్సిటీ క్లాసులు వింటారా అన్నాడు సారు. అవి వాటికి వాళ్ళకర్థమవుతుందా అంటాడు. యూనివర్స్‌లో ఉండేవాళ్ళు ఎల్‌కేజీ పాఠాలు చదివితే ఏమైనా అర్థం ఉందా అంటున్నాడు. ఆ ఒక్క మాట నాకు బాగా స్ట్రైక్ అయిపోయింది నాలో. ఏంటి సార్ ఇలా అన్నాడేంటి? మేము ధ్యానం చేస్తూనే ఉన్నాం గదా! 9 ఏళ్ల నుంచి సరైన ధ్యానమే చేస్తున్నాం గదా! గైడింగ్ సరిగ్గా అంటే గైడింగ్ అన్నది మధ్యలోనే వచ్చింది. కరోనా నుంచే గైడింగ్ వచ్చింది. మ్యూజిక్‌లు పెట్టుకోవడం అందుకని అంతకుముందు ఒక మ్యూజిక్ ఒకటే ఉండేది. ఇప్పుడు సంకల్పాలని ఇవన్నీ కరోనాలో వచ్చినయి. అంతకుముందు సైలెంట్ మెడిటేషనే చేసేది. మ్యూజిక్ కూడా పెట్టుకోలేదు. మళ్ళెందుకో అట్లా పడిపోయింది. మాయలో ఉన్నాము అంటాం గదా! ప్రతి క్షణం మనం మాయలో పడిపోయాము అని సార్ చెప్తూ ఉంటాడు. అంటే గైడింగ్ వల్ల మాయలో ఉన్నామన్న విషయం కూడా అర్థమయ్యింది. మనసు పని చేయని స్థితి మాత్రమే మనం ధ్యాన స్థితి అంటాడు. ధ్యానంలో కూర్చొని కళ్ళు మూసుకున్నంత మాత్రాన అది ధ్యానం కాదు. మనసు ముయ్యాలంటాడు. మనసు అంటే మనసులో నామం జపించినా ఒకరు మాట్లాడుతూ ఉంటే మనం వింటూ ఉంటే కూడా మనసు పని చేస్తుంది. మనసు పని చేయని స్థితి. ఆ శూన్య స్థితిలో మనం శక్తిని పొందుతాము. అప్పుడు మాత్రమే సరియైన జ్ఞానం మనకు అందుతుంది. చెప్పిందైనా సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాం. అర్థం చేసుకోంగానే సరిపోదు. దాన్ని ఆచరించాలి. మనం ఇప్పుడు 10 విషయాలు విన్నాము. దాంట్లో ఒక్క విషయమైనా నేను ఆచరించదగ్గింది ఉన్నాదా? లేదా? అన్న విషయం కూడా చూసుకోవాలి. అయిపోయిందా మేడం టైం? అయిపోయింది. ఓకే. మనకైతే మనం ప్రతిరోజు స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం జేయాలి, సేవ చేయాలి, ధ్యానం చేయాలి. ఈ 4 విషయాలను మాత్రం మర్చిపోవద్దు. ప్రతిరోజు పత్రి సార్ వీడియోలు వినాలి. రాఘవరావు సార్ వీడియోలు కూడా ఎన్నో ఉన్నాయి మనకు జూమ్ సెక్షన్ యూట్యూబ్‌లో. వాళ్ళ ఎన్ని టాపిక్‌లున్నాయి. ఒకటా? రెండా? వాళ్ళెన్ని అజ్ఞానం గురించని, అహంకారం గురించని, మనసు పని చేయని స్థితి అని ఎన్నో టాపిక్‌లున్నాయి. మనము ఏదో ఒక్కొక్క టాపిక్ పెట్టుకొని కూడా మనం పని చేస్తూ ఉన్నా కూడా మా ఇంట్లో ఎప్పుడు పీఎంసీ నడుస్తది. అది మ్యూట్‌లో ఉంటది. నేను సార్ వీడియోలు పెట్టుకొని ఎప్పుడు వింటూ పని చేస్తూనే ఉంటా. పిల్లలొచ్చే వరకు కూడా నేను పీఎంసీ ఛానెల్ పెడతాను. ఈ క్లాసులు మాత్రం రన్ అవుతూనే ఉంటాయి. అంటే ఒక మాట గాకున్నా ఒక మాట మన చెవులో పడతది. మనం మన ఆత్మకి మనకేది అవసరమో అది టక్కున మన చెవులో పడిపోయి అది మైండ్‌లో స్థితమై ఉండిపోతది. వింటూ ఉంటే స్థితమైపోతుందన్న విషయం కూడా నాకర్థమైపోయింది. అందువల్ల నేను సార్ వీడియోలు, అమ్మ వీడియోలు, పత్రి సార్ వీడియోలు ఇవి బాగా వింటూ ఉంటాను. బుక్సే నేను చదవట్లేదు. అది నాలో ఉన్న లోపము. ఏదన్నా క్లాసు అంటే మాత్రమే చదువుతున్నా. ఆ లోపాన్ని కూడా నేను సరిచేసుకోవడానికే క్లాసులడుగుతున్నా. ఎందుకంటే నాలో ఉన్న లోపం నేను తెలుసుకొని దాన్ని సరిచేసుకుంటేనే నేను ఉన్నంతగా ఎదుగుతాను అన్న విషయం కూడా నాకు చాలా బాగా అవగాహనకొచ్చింది. ఆ విషయాన్ని కూడా సరిచేసుకోవాలి. స్వాధ్యాయం చెయ్యమని చెప్తున్నా. అంటే సార్ ఏదైనా ఆచరిస్తే చెప్పాలి అంటాడు. ఆచరించంది చెప్పొద్దు అంటాడు. ఆచరించి చెప్పింది అది రాతి మీది రాతిలాగా ఉంటది అంటాడు. ఆచరించకుండా చెప్పింది నీటి మీది రాతవుతుంది. మన మాట వినరు. శక్తి కూడా ఉండదు వాళ్ళకు ఆచరించాలని. ఎందుకంటే మనం ఏదైనా ఆచరించి చెప్పాలి అంటారు. ఆచార్యుడంటే యాచించి, ఆచరించి, ఆచరింప చేసేవాడు అని కూడా అవగాహన అయింది. నా లోపాన్ని నేను సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ఈ జూమ్
తీర్చాను. జూమ్ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంతటి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని మనకు ప్రసాదించిన తటవర్తి దంపతులకు కూడా వేల వేల కృతజ్ఞతలు. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.